హాయ్ సఖీస్ అండ్ సకాస్, ఎలా ఉన్నారు? ఐ హోప్ యూ ఆల్ ఆర్ డూయింగ్ గ్రేట్. ఈరోజు మన టాపిక్ వచ్చేసి వెయిట్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ మీరు నా కోసం 1 వీక్ వెయిట్ చేసినందుకు. అండ్ మీరు అందరు గెస్ చేస్తుందల్లా రాంగ్. నేను చెప్పబోయే టాపిక్ వచ్చేసి అటాచ్మెంట్ అండ్ డిటాచ్మెంట్. ఈరోజు మనం అటాచ్మెంట్ టాపిక్ గురించి మాట్లాడుకోబోతున్నాం. సో అటాచ్మెంట్ అంటే ఏంటి? ఏమైనా ఐడియా ఉందా? ఉంటే ఓకే, లేకపోతే ఐ టెల్ యూ ద డెఫినేషన్ ఆఫ్ అటాచ్మెంట్. అటాచ్మెంట్ ఈజ్ నథింగ్ బట్ సంథింగ్ యూ వాంట్ ఇట్. మీకు ఏదైతే కావాలి అనుకుంటారో అది అటాచ్మెంట్. ఏది అయితే పర్సన్, లేదంటే ఆబ్జెక్ట్స్, లేదంటే సిచ్యువేషన్స్, లేదంటే డిజైర్స్. ఈ 4 ఏం కావాలనుకున్నా ఐ వాంట్ ఇట్, నాకు అది కావాలి, నాకు ఆ మనిషి కావాలి, నాకు ఆ కోరిక ఉంది, నాకు ఆ కోరిక తీర్చుకోవడానికి నాకు ఇవన్నీ కావాలి అనేది ఏదైతే ఉందో దట్ ఈస్ కాల్డ్ అటాచ్మెంట్. సో దీన్ని మనం ఓవర్కమ్ చేయటం ఎలా, అసలు అటాచ్మెంట్ నుంచి డిటాచ్మెంట్కి వెళ్ళటం ఎలాగా అనేది మన 2 వీడియోస్. సో లెట్స్ కమింగ్ టు ద టాపిక్ అటాచ్మెంట్. దీన్ని నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఒక పర్సన్ అంటే ఇష్టం అనుకున్నాం. ఇష్టం ఉన్న పర్సన్ని నేను ఎలా ఇష్టపడతాను? ఇప్పుడు నేను ఒక పర్సన్ అంటే ఇష్టం అంటే ఎందుకు ఇష్టపడ్డా అని మీరు అందరు అడుగుతారు కదా. అప్పుడు నేనేం చెప్పాలి? ఫస్ట్ ఐ అట్రాక్టెడ్ టు అని చెప్తాం. మాకు చాలా అట్రాక్టింగ్గా అనిపించిన పాయింట్, బికాజ్ మనకి ఒక మనిషిని చూసిన వెంటనే అటాచ్మెంట్ అవ్వం కదా మనం. దేర్ ఆర్ సమ్ క్వాలిటీస్, దేర్ ఆర్ సమ్ సిచ్యువేషన్స్, వాళ్ళు మనతో మంచిగా ఉన్నవి, దేర్ ఆర్ సమ్ రీజన్స్. ఆ రీజన్స్ ఎలా ఉంటాయి, ఏముంటాయి? కొన్ని అట్రాక్టింగ్ పాయింట్స్ ఉంటాయి. అట్రాక్టింగ్ పాయింట్స్, ద వర్డ్, రిమెంబర్ ద వర్డ్ అట్రాక్టింగ్ ఉంది అంటేనే మనం అటాచ్మెంట్ అవుతున్నామని అర్థం. ఫస్ట్ స్టేజ్ అదే. సో వాట్ ఐ డూ, జనరల్గా నేను ఏ విషయానికి అంత తొందరగా అట్రాక్ట్ అవ్వను. ఎందుకు అంటే బికాస్ ఐ నో నథింగ్ ఈజ్ పర్మనెంట్, ఎవ్రీథింగ్ ఈజ్ టెంపరీ అని నాకు ఒక ఐడియా ఉంది. సో నాలాగే అందరూ ఆలోచించాలని రూల్ ఏం లేదు కదా. ఇన్ఫ్యాక్ట్ నేను కొన్ని సిచ్యువేషన్స్లో ఏం ఆలోచిస్తాను, ఎలా ఉంటాను అనేది నాకు తెలీదు. మనం అలాంటి సిచ్యువేషన్స్లో ఏం చేయాలి, ఎలా ఉండాలి? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను అటాచ్మెంట్ మూడ్లో ఉందాం అనుకున్నాం. అటాచ్మెంట్ మూడ్లో ఉన్నప్పుడు నాకు ఎలా తెలిసిద్ది నేనేం చేస్తున్నా, అసలు అటాచ్మెంట్లో ఉన్నానా లేదంటే నాకు కావాలి అనుకుంటున్నానా అనేది నాకు ఎలా తెలుస్తుంది? ఫస్ట్ అటాచ్మెంట్ గురించి మనం తెలుసుకోవాలి, రికగ్నైజ్ అవ్వాలి. ఓకే, నేను ఈ సిచ్యువేషన్తో ఆర్ ఈ పర్సన్తో ఆర్ నాకు ఈ డిజైర్ ఉండటం వల్ల నేను ఆ పర్సన్తో కానీ ఆ సిచ్యువేషన్తో కానీ లేదంటే ఆ మోడ్లో ఉన్నాను అనేది మనం రికగ్నైజ్ అవ్వాలి. అండ్ ద సెకండ్ థింగ్ మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఇప్పుడు ఒక సిచ్యువేషన్ జరిగిపోయింది, దాన్ని మనం మార్చగలమా? నో. ఇప్పుడు మనకి ఏదో కావాలి, అది మనకి దొరకచ్చు, దొరకపోవచ్చు. మరి అలాంటప్పుడు ఏం చేయాలి? బికాస్ ఇన్ దిస్ లైఫ్ నథింగ్ ఈజ్ పర్మనెంట్. ఇప్పుడు నాకు అది కావాలి, అలాగే జరగాలి, అలాగే ఉండాలి అంటే ఇట్స్ అ బుల్షిట్ థింగ్. పిచ్చి దానిలాగా ఆలోచిస్తున్నట్టు ఆ ఉద్దేశం. బికాస్ నథింగ్ ఈజ్ పర్మనెంట్ హియర్, ఎవ్రీథింగ్ ఈజ్ టెంపరీ ఇన్ దిస్ లైఫ్. You are came, this is not permanent, this is not, your hair is not permanent, your voice is not permanent, nothing is permanent. ఒక కొంతకాలం వరకే అది నీతో ఉంటుంది, కొంతకాలం తర్వాత ఇట్ ఈస్ గాన్, జస్ట్ లైక్ అలా వెళ్ళిపోతూ ఉంటుంది అన్నీ. సో వాట్ డూ యూ డూ? అటాచ్మెంట్ నుంచి డిటాచ్మెంట్ మూడ్లోకి మనం వెళ్ళాలి. ఎలా వెళ్ళాలి? ఈ 2 పాయింట్స్ చెప్పాను కదా. అట్రాక్షన్ దేనిలో అయితే ఉంటుందో దానికి మనం కొంచెం అవేక్నెస్తో ఉండాలి, అప్పుడు కొంచెం కాన్షియస్గా బిహేవ్ చేయాలి. అప్పుడు ఏంటంటే ఇఫ్ యు ఆర్ సంథింగ్ అట్రాక్టెడ్ టు అ పర్సన్, అట్రాక్ట్ అవుతున్నావు, లేదంటే ఈ పర్సన్కి నాకు తెలియకుండానే ఒక బాండ్ ఏర్పడుతుంది. అది ఎలా అంటావు? ఇప్పుడు బాండ్ పెంచుకోకపోతే ఎలాగే ఐ లైక్ దట్ పర్సన్, ఐ లైక్ హిస్ బిహేవియర్, ఐ లైక్ హిస్ పర్సనాలిటీ అని మీరు చెప్పొచ్చు. ఎస్, ఐ అగ్రీ విత్ యూ, బట్ యూ హ్యావ్ టు know that before, if you're talking to a person, you have to know that he's not permanent. Whether it is your parents or friends or siblings or anything, even adi situation ni kuda ఆధారం చేసుకుని చెప్తున్నా, ఇట్ ఈస్ నాట్ పర్మనెంట్. ఇప్పుడు నువ్వు గొడవ పడ్డావు, అది పర్మనెంట్గా ఉండదు. నువ్వు హ్యాపీగా ఉన్నావు, అది పర్మనెంట్గా ఉండదు. నువ్వు ఏడ్చావు, అది పర్మనెంట్గా ఉండదు. నువ్వు దేనిలోనో ఫెయిల్ అయ్యావు, అది పర్మనెంట్గా ఉండదు. నువ్వు సక్సెస్ అయ్యావు, అది పర్మనెంట్గా ఉండదు.
సో వీటన్నిటి ఈ లూప్ సైకిల్ ఏదైతే ఉందో ఇదంతా మనకి తెలిసి ఉండాలి. మనం ఏం చేస్తాం, సిచ్యువేషన్స్లో ఇరుక్కుపోయి అటాచ్మెంట్లో కలిసిపోయి మనం ఈ పాయింట్స్ అన్ని ఇగ్నోర్ చేస్తాం, మర్చిపోతాం. సో అలాంటి స్టేజ్ అప్పుడు వాట్ వీ హ్యావ్ టు డూ. సో ఈ రోజు కోట్ ఆఫ్ ది డే వచ్చేసి, బిఫోర్ యూ అటాచ్ ప్రిపేర్ యువర్ మైండ్ టు డిటాచ్. ఎస్, మనం ఎవరికైనా అటాచ్ అవుతున్నామా, లేదంటే కోరికైనా పెట్టుకుందామా, లేదంటే నాకు ఇది కావాలి, నేను ఇలా ఉండాలి అలా ఉండాలని అనుకుంటున్నామా, నో నో, కీప్ ఇట్ ఇన్ యువర్ మైండ్ దట్, కీప్ దిస్ పాయింట్ ఇన్ యువర్ మైండ్ దట్ ఎస్, దిస్ ఇస్ నాట్ పర్మనెంట్, దిస్ ఇస్ నాట్ గోయింగ్ టు బి పర్మనెంట్, వైదర్ ఇట్ ఈస్ హ్యాపీ, సాడ్, క్రయింగ్, వాట్ ఎవర్ ఇట్ ఈస్, అన్ని ఎమోషన్స్ని కలిపే చెప్తున్నాను. ఇట్ ఈస్ నాట్ పర్మనెంట్, ఇట్ ఈస్ నాట్ గోయింగ్ టు బీ విత్ యూ, ఇట్ ఈస్ నాట్ యోర్స్, ఇట్ ఈస్ నాట్ anyone's. Okay, so remember this point, and thank you so much for watching this video, and don't forget to like, share and subscribe to my channel. And I always love you all, guys. Thanks for waiting for 1 week, and next detachment video repu ostundi, and I will always love you all, my dear Sakis and Sakas.